ఏపీలోని చాలా దారుణమైన హత్య జరిగింది. నిజంగా ఈ హత్యని ఏ విధంగా చేశారని చెప్తే నిజంగా మీరు భయభ్రాంతులకు గురవుతారన్నమాట. గుండెలు పట్టుకొని భయంగా చూస్తా ఉంటారు. ఎందుకంటే అంత దారుణంగా హత్య చేశారు. అది కూడా ఎవరైతే యువత ఉన్నారో యువతకు సంబంధించిన విషయమే ఇది. చాలా దారుణమైన పరిస్థితి. అసలు ఏం జరిగింది? ఎక్కడ జరిగింది? అసలు ఈళ్ళు ఎందుకిలా చంపడానికి ప్రధానమైన కారణం ఏంటి? అనే విషయాలు ప్రతీది కూడా మీకు పిన్ టు పిన్ పాయింట్స్ వరకు చెప్తాను. మీకొక క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. సో, మనం చూసుకుంటే గనక నేటి సమాజంలోని యువత చాలామంది పాడైపోతా ఉన్నారు. ఎందుకంటే చాలామంది మద్యానికి ఎక్కువ లోనవుతా ఉన్నారన్నమాట. ఇది ఒక ట్రెండ్ అయిపోయింది చాలామందికి. కొంతమంది మందు తాగరు. కానీ ఫ్రెండ్‌షిప్ చేస్తారు పాపం. ఎందుకంటే స్నేహం అంటే కొంతమందికి పిచ్చి కాబట్టి స్నేహితులతో ఉండాలని చెప్పేసి పాపం వాళ్ళు స్నేహితుల దగ్గరికెళ్తా ఉంటారు. కానీ కొంతమంది చెడ్డ స్నేహితులుంటారు. ఈ చెడ్డ స్నేహితులు ఏం చేస్తారంటే వాడిని మందు తాగనంత వరకు కూడా "అరేయ్! నీకు మందు తాగడం తెలీదా? మరి అలాంటప్పుడు ఎక్కడికెందుకొచ్చావురా నువ్వు? నువ్వు లఫుట్టుగాడు అదిరా ఇదిరా" అని చెప్పి వాడిని రెచ్చగొడతా ఉంటారన్నమాట. పాపం వాడు ఏం చేస్తాడు ఇంకా ఈ నలుగురు, ఐదుగురు ఫ్రెండ్స్ ఉంటే ఈ నలుగురు, ఐదుగురు ఫ్రెండ్స్‌లోని వాడు మాత్రమే వెధవైపోవడం ఎందుకని చెప్పి వాడు కూడా మందు తీసుకుంటా ఉంటాడన్నమాట. ఈ విధంగా ఎవరికైతే మందు అలవాటు ఉండదో ఈ విధంగా మందు అలవాటైపోతూ ఉంటది. అందుకనే చెప్తారన్నమాట. ఒక చెడ్డవాడు ఐదుగురు మంచోళ్ళనుకోండి. ఒక చెడ్డవాడు ఐదుగురిని కూడా చెడగొట్టేస్తాడు. అందుకనే ఎప్పుడు కూడాను చెడ్డవాళ్ళతోటి స్నేహం చేయకూడదని చెప్పేసి ఎప్పటినుంచో ఒక సామెత ఉంది. పెద్దలు కూడా చెబుతా ఉన్నారన్నమాట. సో, అటువంటి క్రమంలోనే ఇప్పుడు ఒక వ్యక్తి బలైపోయాడు. కుర్రవాడు రీసెంట్‌గా పెళ్లయింది. చిన్న పిల్లలు కూడా ఉన్నారు. పాపం బలైపోయాడు. ఇప్పుడు ఆళ్ళు పిల్లలు, భార్య అందరూ కూడా రోడ్డున పడిపోయారన్నమాట. ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే ప్రకాశం జిల్లాలో జరిగింది. ప్రకాశం జిల్లాలోని తన స్నేహితులు ఐదుగురు స్నేహితులన్నమాట వాళ్ళు. ఐదుగురు స్నేహితులు కూడా ఎప్పుడు కూడా చక్కగా హ్యాపీగా తిరిగేవారన్నమాట. చక్కగా ఏదైనా పండగొచ్చినా గానీ, లేదా పనయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క రోజువారీ పనయిపోయిన తర్వాత చక్కగా తిరిగేవారు. చక్కగా మందు తాగేవారు. వాళ్ళు అంటే అంత అంత హ్యాపీగా ఉండేవారన్నమాట. స్నేహితులంటే అంతే గదా! అంత హ్యాపీగా ఉన్న క్రమంలోనే ఈ ఐదుగురిలోని ఒక వ్యక్తి ఒక కుర్రోడైతే చంపేశారు. వాళ్ళే చంపేశారు. చంపేసి మళ్ళీ ఏం చేశారంటే నిజంగా చూడండి ఇప్పుడు చెప్తాను మీకు ఫీజులు ఎగిరిపోతాయి. చంపేసిన తర్వాత డైరెక్టర్‌గా వాళ్ళ పేరెంట్స్‌కి ఫోన్ చేసి, "మీ అబ్బాయిని మేము చంపేసాం. అది కూడా ఎక్కడ చంపాము, ఎక్కడ పెట్టారో కూడా చెప్పారన్నమాట. పలానా ప్లేస్‌లో మేము పెట్టాం. వచ్చి మీరు డెడ్ బాడీని తీసుకెళ్ళాలని" చెప్పేసి వాళ్ళ పేరెంట్స్‌కి ఫోన్ చేశారంట. చూడండి వాళ్ళకి ఎంత ధైర్యమో. వాళ్ళ పేరెంట్స్ హుటాహుటిన ఎళ్లి ఏదైతే చెరువు అంటే ఊరి చివర చెరువు ఉంది. ఆ చెరువు గట్టు దగ్గర చంపారంట. సో, ఎళ్లి హుటాహుటిన ఎళ్లి చూస్తే అక్కడ ఆళ్ళు కొడుకున్నాడు. కొడుకుని దగ్గర మొత్తం ఫ్యామిలీ అంతా కూడా పాపం నిజంగా చాలా తీవ్రమైన దుఃఖంలో పక్కన ఏడుస్తూ పెళ్ళాం, పిల్లలు అందరూ కూడా పాపం చాలా దుఃఖమైపోయారు. ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి హాస్పిటల్‌లో ఇమ్మీడియేట్‌గా అడ్మిట్ చేస్తే అక్కడ ఆల్రెడీ చనిపోయాడని చెప్పేసి ఏదైతే సిట్యుయేషన్ ఉందో ఆ డాక్టర్ చెప్పేసాడు. సో, ఇతనితోటి ఇంకో ట్విస్ట్ ఉందక్కడ. ఇతనితోటే ఎవరైతే స్నేహితులు ఉన్నారో స్నేహితుల్లో ఒక వ్యక్తి వచ్చాడు. కూడా అన్నమాట. ఏమి ఎరగనట్టు వచ్చాడన్నమాట. ఇలా ఏమి ఎరగనట్టు వచ్చినప్పటికి ఎవరైతే ఈ పేరెంట్స్ ఉన్నారో ఈ పేరెంట్స్‌కి కోపం వచ్చింది కదా! కోపం వచ్చేటప్పటికి ఇంకా ఆ ఆ వ్యక్తిని పట్టుకొని చితకబాదేశారన్నమాట. నా కొడుకుని ఏం చేశారు మీరు? మీరే తీసుకెళ్లారు. ఇంటికాడ ఉన్న వ్యక్తిని మీ నలుగురు కూడా వచ్చి రారా బయట కొద్దిగా పనుందని చెప్పి మాట్లాడి తీసుకెళ్ళి, నా కొడుకుని ఏం చేశారు మీరు? ఎందుకు చంపారని చెప్పేసి అందరూ ఈ చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా అతన్ని మూకుమ్మడిగా దాడి చేయడం మొదలుపెట్టారన్నమాట. ఒకేసారి అలా దాడి చేయడంతోటి మొత్తం హాస్పిటల్‌లోని తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం, ఒక భయాందోళనమైన వాతావరణం ఏర్పడిందంట. ఎప్పుడైతే ఇలా జరిగిందో పోలీసులు పక్కనే ఉన్నారు. అందరూ కూడా వాళ్ళందరిని విడదీసి సద్దుమణిగించారు. మొత్తం హాస్పిటల్‌లో అందరూ కూడా భయపడిపోయారంట. సో, చూసారు కదా! ఈ విధంగా అయితే స్నేహితులే సొంత స్నేహితుని చంపేస్తున్నారన్నమాట. దీనికి ప్రధానమైన ఒక కారణం కూడా ఉంది. కారణం ఏంటంటే వీళ్ళు విచ్చలవిడిగా మందు తాగడం, వీళ్ళు విచ్చలవిడిగా ఏది దొరికితే అది తినడం, ఈ రకంగా చేసుకుంటా ఉన్నారు. ఇలా విచ్చలవిడిగా చేసుకుంటూనే ఒక అమ్మాయి విషయంలోని ఈ ఐదుగురికి ఒక గొడవ వచ్చిందంట. అంటే ఈ ఐదుగురిలోనే ఒక 2 గ్రూపుల కింద ఏర్పడి ఉంటాయి నాకు తెలిసిన మట్టుకైతే. ఎప్పుడైతే ఈ అమ్మాయి విషయంలో ఇలాగ గొడవ వచ్చిందో ఈ కుర్రవాడిని టార్గెట్ చేశారన్నమాట. ఈ కుర్రవాడిని టార్గెట్ చేసి ఏదో విధంగా ఇతన్ని పక్కకు తప్పిస్తే అది మనకు క్లియర్ అవుద్దని చెప్పేసి అనుకున్నారో లేదో తెలీదు గానీ, ఆల్రెడీ ఆ అమ్మాయి విషయంలో వీళ్ళిద్దరికి గొడవ అయ్యిందంట. చూడండి ఈ విధంగా అయితే పక్కా ప్లానింగ్ ఏసి చంపేశారు. ఎంత దారుణమో చూడండి ఒకసారి. అందుకనే నేను ప్రధానంగా ఈ వీడియో చేయడానికి ప్రధాన ఒక కారణం ఉందన్నమాట. కారణం ఏంటంటే చాలామంది యువత ఫ్రెండ్స్ అని చెప్పేసి చాలామంది యువత చెడిపోతా ఉన్నారన్నమాట. మీరు ఫ్రెండ్స్ అని చెప్పేసి వెళ్తా ఉంటారు కరెక్టే. అక్కడ ఫ్రెండ్ ఏ స్థితిలో ఉన్నాడో ఒకసారి గమనించండి. ఆ ఫ్రెండ్ నిజంగానే ఒక మద్యం మత్తుకు గాని, లేదా ఒక గంజాయి మత్తుకు గాని దేనికైనా అలవాటైపడి ఉన్నాడా? లేకపోతే ఏదైనా అమ్మాయిల పిచ్చి గాని ఏమైనా ఉన్నాయా అతనికి అనే దాన్ని మీరు ఆలోచించాలి. లేని పక్షంలోని మీరు కూడా అటువంటి వేలోకి వెళ్ళిపోతారన్నమాట. అయన్నీ కూడా మీకు అలవాటు చేస్తాడు.
100% అలవాటు చేస్తారన్నమాట. మీకు మద్యం మత్తు లేకపోయినా, గంజాయి మత్తు లేకపోయినా, ఇంకేదైనా అలవాటు లేకపోయినా గానీ అదంతా అలవాటు చేసేస్తాడు. ఎందుకంటే అతను కూడా తిరుగుతావు కాబట్టి అతను నిన్ను రెచ్చగొడతా ఉంటాడు. "ఏరా ఎందుకొచ్చారు నువ్వు? ఏం మనిషిరా నువ్వు? నువ్వేం మగాడివిరా?" ఇలాగ అనేటప్పటికి నువ్వు మగాడివే కాబట్టి, నీకు పౌరుషం ఉంటది కాబట్టి, నువ్వు కూడా అక్కడ పౌరుషానికి పోయి నీ భవిష్యత్తుని పోగొట్టుకుంటావన్నమాట. అందుకనే చెడు వ్యసనాలు ఉన్న ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో, చెడు వ్యసనాలు ఉన్న ఫ్రెండ్స్ తోటి మీరు స్నేహం చేయొద్దు. ప్రధానంగా దానికోసమే ఈ వీడియో చేస్తామన్నమాట. చాలామంది చెడు వ్యసనాలు బొల్లు కబుర్లు చెప్పుకొని, 4 మాటలు చెప్పి నలుగురిని నవ్వించి ఈ విధంగా వెళ్తా ఉంటారు కదా! వాళ్ళ వెనకాలే వెళ్తారు కొంతమంది కుర్రవాళ్ళు. ఎందుకంటే వాళ్ళలో కొంచెం టాలెంట్ ఉంటదన్నమాట. నలుగురు కుర్రోళ్ళని కూడా మెయింటైన్ చేసే టాలెంట్ ఉంటది. ఏదో కొద్దిగా అందరిని కూడా నవ్విస్తా ఉంటారు. అక్కడి వరకు బాగానే ఉంటది. ఓకే. నవ్వించండి అంతవరకు బానే ఉంది. కానీ అటువంటి వ్యక్తే మందుకు వ్యసనం అయిపోయి, అంతేకాకుండా అమ్మాయిలతో వ్యసనం అయిపోయి, గంజాయికి వ్యసనం అయిపోయి, మిగతా నలుగురు ఫ్రెండ్స్‌ని కూడా ఆ కొంపులో దింపేత్తే అది కరెక్ట్ కాదన్నమాట. అటువంటి వ్యక్తి నుంచే మీరు దూరంగా ఉండాలి. ప్రధానంగా పేరెంట్స్ కూడా పాపం ఎప్పుడైతే తన కొడుకు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాడంటే కాదనలేరు. ఎందుకంటే తనకిష్టమైన వ్యక్తుల దగ్గరికి వెళ్తా అంటున్నాడు. ఏం కాదంటావు అని చెప్పేసి వాళ్ళు కూడా ఉండిపోతా ఉంటారు. ఫ్రెండ్సే చెడగొట్టేస్తున్నారని తెలియక పాపం. ఎందుకంటే నా చిన్నప్పుడు మా తల్లిదండ్రులు కూడాను ఏదైనా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాను, ఫ్రెండ్స్‌తో ఆడుకుంటున్నా అంటే నన్ను కూడా ఏమనేవారు కాదు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ మంచివాళ్ళు. నా ఫ్రెండ్స్ అందరూ కూడా నాలాగా కష్టపడేవారు. పొలం పనులు చేసుకునేవాళ్ళం. చక్కగా స్కూల్‌కెళ్ళేవాళ్ళం. ఇయన్నీ చదువుకుంటూ ఆడతా పాడతా తిరిగేవాళ్ళం. నా ఫ్రెండ్స్ అంతా అటువంటి వ్యక్తులు. సో, అందుకని మా తల్లిదండ్రులందరికీ తెలుసు. మా ఫ్రెండ్స్ అందరూ కూడా మంచివాళ్ళు. పొలం పనులు చేస్తా ఉంటారు. చాలా కష్టపడి చదువుకుంటారు. వాళ్ళకి ఎటువంటి వ్యసనాలు లేవని చెప్పి తెలుసు కాబట్టి నన్నేమనేవారు కాదు. నేను కూడా అలాగే వెళ్ళి చక్కగా మేము ఆడుకొని వచ్చేసేవాళ్ళం. కానీ ఇప్పుడున్న కొంతమంది జనరేషన్ వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకంటేనే ఇటువంటి వ్యసనాలకు అలవాటు పడిపోతూ ఉన్నారన్నమాట. ఇటువంటి వ్యసనాలకి అలవాటు పడిపోవడం వల్ల వాళ్ళే కాకుండా వాళ్ళొక టీమ్‌ని పెట్టుకుంటున్నారన్నమాట. అంటే ఆళ్ళు కూడా ఫ్రెండ్సే. వాళ్ళందరిని కూడా చెడగొడుతున్నారు. ఎందుకంటే మనం రోజు చూస్తా ఉన్నాం. రీసెంట్‌లీగా విజయవాడలోనే ఏమైంది? 2 తార్ కార్లు విజయవాడ నడిబొడ్డున మొత్తం రయ్యమని చెప్పేసి ఒకరి మీద ఒకరికి దూసుకుంటూ, ఒక జీప్ మీద ఒక జీప్ మీద గుద్దుకుంటూ, మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి వాహనదారులందరిని కూడా భయభ్రాంతులకు గురి చేశారు. ఆ పక్కన వెళ్తున్నటువంటి మొత్తం వాహనాలందరిని అన్నీ కూడాను చాలా భయంగా వెళ్ళాయన్నమాట. ఎందుకంటే ఆ జీపులు మమ్మల్ని గుద్దేస్తాయని చెప్పేసి అందరూ కూడా భయపడతా ఉన్నారు. ఇద్దరు కూడా మళ్ళీ చూడండి. వాళ్ళిద్దరూ కూడాను ఫ్రెండ్స్ అంట. చాలా మంచి ఫ్రెండ్స్ అంట. వాళ్ళిద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యుండి కూడా శత్రువులుగా ఎలా మారారంటే, వాళ్ళిద్దరికి ఒక అమ్మాయి విషయంలో గొడవయిందంట. ఎప్పుడైతే ఇలా గొడవయిందో వీళ్ళిద్దరూ కూడా 2 టీములుగా మారిపోయి, ఈ టీమ్‌కి మళ్ళీ ఇంకో 5గురిని జతేసుకొని ఆ తార్ కార్‌లో వచ్చి ఇద్దరు కూడా రోడ్డు మీదైతే గుద్దుకుంటా ఉన్నారంట. సో, చూడండి ఒకసారి యువత ఏ విధంగా మారిపోతుందన్నమాట. సో, వీరిద్దరికి శత్రుత్వం అయితే అటు 5 మంది, ఇటు 5 మంది ఉన్న యువత ఎందుకొచ్చారు? వాళ్ళకసలు అవసరం ఏంటి? వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటే మిగతా 10 మందికి సంబంధం ఏంటి? అంటే ఇక్కడ ఏదైనా కేస్ అయిందనుకోండి, ఈ పక్కన 5 మంది, ఈ పక్కన 5 మంది. మొత్తం 5 కుర్రాళ్ళు కుటుంబాలు, తల్లిదండ్రులు మొత్తం అందరూ రోడ్డు మీద పడతారన్నమాట. పోలీస్ స్టేషన్‌లోకి తిరగాలన్నమాట. చూడండి. ఒకసారి ఆలోచించండి మీరు. అంటే ఈ 5గురు ఇద్దరు వ్యక్తుల వల్ల, ఇద్దరు ఫ్రెండ్స్ వల్ల ఇటువైపు 5, ఇటువైపు 5 మొత్తం 10 మంది కుటుంబాలు రోడ్డున పడి పోలీస్ స్టేషన్‌లో తిరుగుతూ లాస్ట్‌కి పిల్లలకు కూడా ఉద్యోగాలు రావు. ఒకసారి ఎఫ్ఐఆర్ అయిందంటే ఉద్యోగాలు రావు కదా! ఏదైనా అక్కడ సిట్యుయేషన్ జరిగితే. దేవుడి దయ వల్ల ఏంటంటే అక్కడ న్యూసెన్స్ ఏదో పెట్టుంటారు పోలీసులు. వాళ్ళందరూ కూడా కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేసి ఉంటారు. నిజంగా అక్కడ క్రిమినల్ కేసు ఎఫ్ఐఆర్ అయినా ఫైల్ చేస్తే మాత్రం వాళ్ళ భవిష్యత్తు క్లియర్. ఇంకా ఏ ఉద్యోగాలకు వెళ్ళడానికి అవసరం లేదు. ఇంక అయిపోయినట్టే. సో, వాళ్ళ అమ్మా నాన్నలు పెట్టుకున్న ఏదైతే భవిష్యత్తు మీద ఆశలు ఉంటాయో, ఆ ఆశల మీద నీళ్లు జల్లేసినట్టే మాట. అందుకనే ప్రతి ఒక్కరు చెబుతున్నాను. చెడు వ్యసనాలు ఉన్నటువంటి ఎవరైతే స్నేహితులు ఉంటారో అటువంటి వ్యక్తులతోటి మీరు స్నేహం చేయకండి. క్లియర్‌గా చెప్తున్నాను. నేనైతే భయపడను ఈ విషయంలో. ఎవరైనా గాని ఉండి ఏమైనా అనుకోకండి. నాకు ఆ సంబంధం లేదు. ఎందుకంటే నేను అసలు చెడు వ్యక్తులకి అసలు నేను సపోర్ట్ చేయను. ఈ చెడు వ్యసనాలు ఉన్నటువంటి వ్యక్తులను అసలు సపోర్ట్ చేయనమాట నేను. నాకు చాలా చిరాకు నాకు. కరెక్ట్‌గా ఉండాలి. ఒకవేళ వాడు మందు తాగినా గాని ఆడి స్నేహితుడికి నేర్పకుండా ఉన్నవాడే నిజమైన స్నేహితుడు మాట. ఒకవేళ ఆడికి అలవాటు అయ్యి ఉంటది. ఎవడో లఫుట్ కూడా వాడికి అలవాటు చేసి ఉంటాడు అది ఓకే. ఈడికి అలవాటైన ఏదైతే ఈ వ్యసనం ఉందో తన మిగతా స్నేహితుడికి అలవాటు చేయకుండా ఉన్నవాడే నిజమైన స్నేహితుడు మాట. నేను చెడిపోయాను మీరు కూడా చెడిపోవద్దురా అని చెప్పి వాళ్ళని దూరం పెట్టినవాడే నిజమైన స్నేహితుడు మాట. అటువంటి స్నేహితుడిని నేను ఎప్పుడు కూడా నేను మెచ్చుకుంటాను అటువంటి వ్యక్తుల్ని. సో, అందుకనే ప్రధానంగా చేశాను. ఈ విధంగా అయితే ప్రకాశం జిల్లాలో దారుణమైన హత్య జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి ఈ వీడియో చేశాను. దీని మీద మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. కామెంట్‌లోని చాలామంది చదువుతారు కాబట్టి
కామెంట్స్ కూడా రాస్తారు కాబట్టి వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా అయితే నేటి యువత ఏ విధంగా పాడైపోతుందో అవన్నీ కూడా క్లియర్ కట్గా రాయండి. అదేవిధంగా ఏతి హత్యలు, అదేవిధంగా ఏతి దొంగతనాలు, ఈ విధంగా చాలా రకరకాలు చేస్తా ఉన్నారు కదా నేరాలు. వీటి మీద చట్టాల గురించి తెలియ చేస్తా ఉన్నారు కొంతమంది. ఆ చట్టాల గురించి మీకు తెలిస్తే కనుక చట్టాల గురించి కూడా రాయండి. అలా రాయడం వల్ల కూడాను కొంతమంది యువత అది చదివి కొంతమంది కొద్దిగా నేర్చుకొని కొద్దిగా ఆగుతారని చెప్పేసి రాయమని చెప్తాను అనమాట. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.